నమస్కారం అధ్యక్ష. మా భీమవరం పట్టణానికి ప్రధానమైన ట్రైన్ ఎలందూరు ట్రైను. అది భీమవరం పట్టణం నడిబొడ్డు నుంచి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఫ్లడ్ వస్తుంది. స్లూయి చెయ్యి కూడా పనిచేయవు. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్లూయిస్ పనిచేయకపోవటం వలన పట్టణం మీదకి వరద నీరు వచ్చి పట్టణం మునిగిపోతుంది. కొన్ని వార్డులు, ఆ వార్డులో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చి ఇంత ఖర్చు పెడుతున్నారు. చిన్న స్లూయిస్ పని చేయకపోవటం వల్ల ఈ ఎలందూరు ట్రైన్ అనేది చాలా ప్రధానమైనది. 60 కిలోమీటర్ల పొడవు ఉంది. దీన్ని ప్రక్షాళన చేయవలసి ఉంది. దీనికి ఈ ట్రైన్లో ఇప్పుడు కొత్తగా కిక్కీస్ పట్టేస్తుంది. ఇది ఎర్రకాలం ప్రధాన కాలం వరదంతా కూడా ఈ డ్రైన్ ఏమిటనే గోదావరి అంత వేగంగా వెళ్తుందండి. ఇక్కడ దీనికి ఆ కిక్కీస్ కూడా తీసే ప్రయత్నం చేయాలి. ఇంకొక సమస్య ఏమిటంటే జిఎండ్వి కెనాల్ మీద భీమవరం మధ్యలో నుంచి వెళ్ళింది. ఆ కెనాల్కి వంతెన కట్టినట్టయితే వన్ టౌన్ నుంచి మూడో పట్టణానికి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు కలిసి వస్తుంది. డబుల్ లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, ఈ స్లూయిస్లు వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను.